ఐపీఏ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ ఎప్పుడు స్టార్ట్ చేశామంటే 1993లో. అప్పుడు 1993లో ఉద్యోగాలకెళ్ళాలంటే గిన వాళ్ళంతా ఏమనేవాళ్ళు? డూ యూ హావ్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్? వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ లేకుంటే నో జాబ్. అప్పుడంతా కంప్లెయింట్ ఏమంటే, ఏంటండి కంపెనీలో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటున్నారు. వితౌట్ గివింగ్ అస్ ద ఛాన్స్ టు వర్క్ హౌ డు వి గెట్ ద అందుకు జాబ్స్ రావాలంటే ప్రాబ్లమ్ విచ్ ఐ ఫేస్డ్ ప్రాక్టికల్లీ. That's the reason we started a course called as a working experience course మాదిరిగా substitute for working experience. It is a practical accountancy course. కాలేజీలో థియరిటికల్ అకౌంటే ఇట్ ఈస్ ఏ ప్రాక్టికల్. ఇట్ ఈస్ ఏ ఫినిషింగ్ స్కూల్ మాదిరిగా. అందుకే ఈ కోర్సు ద్వారా 1990 ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మోర్ దాన్ 40,000 క్యాండిడేట్స్ మాది ఏజ్ గ్రూప్ 21 ఇయర్స్ టు 60 ఇయర్స్ పర్సన్స్. ఈ కోర్సులో 6 కోర్సెస్ పెట్టాము. ఇట్ ఈస్ లైక్ ఏ సింపుల్‌గా వితౌట్ ఎనీ లేమ్యాన్ కెన్ నాన్ కామర్స్ వాళ్ళు కూడా ఈ కోర్స్‌ని ఫాలో కాగలరు. అందుకే హౌస్ వైఫ్స్ కానీ, బిజినెస్ మెన్ కానీ, సీనియర్ అందరూ కూడా జాయిన్ అయ్యారు. దే గాట్ ద జాబ్స్. మా దగ్గర నుంచి 100% ప్లేస్‌మెంట్ కూడా ఉంది. అండ్ ఇట్ హాస్ గాట్ ఏ అండ్ ఈ మధ్య కాలంలో ఏం చేశామంటే ఇప్పుడు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కూడా స్టార్ట్ చేశాము. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోర్సులు కూడా వి హావ్ గాట్ ద త్రూ ఔట్ ద ఫారిన్ నుంచి కూడా ఆన్ ద ఔట్ సైడ్ హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇక్కడి నుంచి కూడా క్యాండిడేట్స్ అందరూ కూడా ఉన్నారు. ఇంకొకటి మీకు ఎవ్రీ ఈ సండే జూమ్ సెషన్స్ విత్ ఆల్ ఎక్స్‌పర్ట్స్. ఎక్స్‌పర్ట్స్‌ని ప్రాక్టీసింగ్ సీఏలు, సీఎంఏలు, కంపెనీ సెక్రటరీస్, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్, హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ టాక్స్ అడ్వకేట్లు గానీ, వాళ్ళ నుంచి అంతా ప్రాక్టికల్ సెషన్స్ గానీ, జూమ్ సెషన్. వీ హ్యావ్ ఎ ఎంప్లాయబిలిటీ స్కిల్ టెస్ట్ అని, జాట్ అని మా సైట్‌లో గూడా ఉంది. దట్ ఈస్ ఓకే. సో, యూ కెన్ ఆల్వేస్ you can always with this become a good practical accountant and you get the job. We have a 100% placement assistants have been helping them. Companies have been contacting. చాలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇట్ ఈస్ ద ఓన్లీ కోర్స్. ఇట్ మే బి ద ఓన్లీ కోర్స్ అవైలబుల్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ. కామర్స్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్, కార్పొరేట్ అకౌంటెంట్ ఇప్పుడంతా ఏం చేస్తారు? కార్పొరేట్ అకౌంటెంట్, సే దట్ కంపెనీ అకౌంటెంట్, కార్పొరేట్ వరల్డ్. యూ కెన్ హౌ యు ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గో టు చాలా మందికి ఇప్పుడే మై అదర్ వీడియోస్లో కూడా మీకు చెప్పుకొచ్చామన్నమాట. ఎందుకంటే కంపెనీలకు వెళ్ళినప్పుడు యూ కెన్ గెట్ ఏ జాబ్ ఇన్ అకౌంట్స్ ఫైనాన్స్లో ఏ జాబ్స్ ఉన్నాయండి? అకౌంటెంట్గా టుమారో ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఎంఎన్సీ కంపెనీలుగా అకౌంట్స్ ప్రాసెసర్ ఏఆర్, అకౌంట్స్ ప్రాసెసర్ ఏపీ, జిఎస్టీ అకౌంటెంట్, జిఎస్టీ కన్సల్టెంట్, ఇన్కమ్ ట్యాక్స్ అకౌంటెంట్. దిస్ ఈస్ ద రీజన్ కార్పొరేట్ మన ఈ కోర్స్ ద్వారా ఏమంటే యూ కెన్ వర్క్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఆల్ జాబ్స్ అనమాట. అకౌంట్స్ ఫైనాన్స్లో ఉన్న ఆల్ జాబ్స్కి అంతా కూడా ఇది హెల్ప్ చేయగలదు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఏమేమి ఉంటాయండి? జిఎస్టీ ఫైల్ చేయాలి, అకౌంట్స్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ చేయాలి, పేరోల్. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ అకౌంట్. అందువల్ల చాలామంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో వెళ్ళాలి అంటే ఏం చేస్తారంటే యూ నీడ్ టు హ్యావ్ ఆల్ దీ స్కిల్స్ అన్నీ అని అంటారు. అప్పుడు ఏం చేయాలండి మనకు? అందువల్ల ఈ దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్ళాలన్నా కూడా అందుకే అంటాను మా యొక్క స్టూడెంట్స్కి అంటుంటాను, ప్లీజ్ ఆఫ్టర్ డూయింగ్ అవర్ కోర్స్ ఇఫ్ యూ వాంట్ ఏ జాబ్ లైక్ అతను వాట్ ద ఎంప్లాయర్ వాంట్స్ యూ మెన్షన్ ఆల్ దీస్ థింగ్. మా కోర్స్ వాళ్ళకి అదే అంటారు, అవర్ కోర్స్ ఈజ్ సబ్స్టిట్యూట్ ఫర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. మెన్షన్ దట్ ఐ బీన్ ట్రైన్డ్ ప్రాక్టికలీ. ప్రాక్టికల్ అకౌంటింగ్ కంప్రైజెస్ ఆఫ్ మెయింటైనింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అది మళ్ళీ అయిపోయినాక ఫర్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, మళ్ళీ జిఎస్టీ ఇవన్నీ రాసినప్పుడు టుమారో ఇఫ్ యూ గో టు ఎంఎన్సీ కంపెనీ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇమ్మీడియట్లీ సే దట్ ఎస్ వాట్ ఐ రిక్వైర్. వీడు అన్నీ చేయగలడు, అది నాకు మ్యానుఫ్యాక్చరింగ్లో. అప్పుడు మీ మీ యొక్క శాలరీస్ ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. యూ గెట్ ఎ జాబ్ ఆల్సో. ఎస్ ఆర్ నో? దట్స్ అ రీజన్. ఇంకొకటి కూడా ఏమి చాలామంది అది ఎంఎన్సీ కంపెనీలో అంటుంటారు. ఎంఎన్సీ కంపెనీలో మీకు తెలుసా వర్టికల్స్ అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్ అంటాం. దాన్ని కంట్రోల్ అకౌంట్స్ అని అంటాం. ఇక్కడ మీకు అది కూడా నేర్పిస్తాం. ఇఫ్ ఐ హ్యావ్ ఏ ఇప్పుడు మనం ట్రయల్ బ్యాలెన్స్ చేయాలండి. ట్రయల్ బ్యాలెన్స్‌లో నాకు 1000 మంది కస్టమర్స్ ఉన్నారు. 1000 మంది కస్టమర్స్ అకౌంట్స్ ట్రయల్ బ్యాలెన్స్‌లో తీసుకోగలనా? లేరు. దానికి దేర్ విల్ బి సెపరేట్ అకౌంటెంట్ హూ మెయింటైన్స్ ద పార్టీస్. అందువల్ల వీ మేక్ ఇట్ ఏ మెథడ్ కాల్డ్ యాస్ ఎ కంట్రోల్ అకౌంట్స్. ఇందులో వీ ట్రైన్ యూ లైక్ దాట్ ఆల్సో లైక్ ఏ. అందువల్ల ఎంఎన్సీ కంపెనీకి వెళ్ళాలనుకున్నా కూడా ఆల్ జాబ్స్ లైక్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఏ 1 మినిట్, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఏ
trading organization, buying and selling. If you go to any bigger, like if you are going for a superbazaar, supermarket, like any big mall accounting, లేకోకుంటే పెద్ద మార్కెటింగ్ ఆర్గనైజేషన్స్, పెద్ద లైక్ బిగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నా కూడా వాటి అకౌంట్స్ కూడా ఇది సర్వీస్లో ఇన్సూరెన్సు, సాఫ్ట్వేరు, బ్యాంకింగు, లేకుంటే ఇవి ఇలాంటివి చేయాలి. అందుకే మా దగ్గర బ్యాంక్ ఆఫీసర్లు కూడా జాయిన్ అవుతున్నారని చెప్తున్నాం కదా. అందువల్ల ఆ యొక్క అకౌంటింగ్ ఎట్లాగా ఉంటుంది. వాళ్ళకేముంటుందండి, వాళ్ళకు కూడా కావాల్సి ఇప్పుడు జీఎస్టీ అనేది అయితే ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ అక్కడ కూడా సూట్ అవుతుంది. కాబట్టి ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీకెళ్తావా ఇది. ఇంకొకటి కూడా చాలామందికంతా ఎందుకనంటే ఈ కోర్స్ చేస్తే ఇది చాలామందికి ఇంకొక డౌట్, ఐ వాంట్ టు క్లారిఫై దట్. సార్, మనది ఇండియన్ అకౌంటింగ్ కదండీ! అక్కడ ఫారిన్‌కెళ్తే ఫారిన్ అకౌంటింగ్ ఉంటుందా? చాలా యూ డోంట్ గెట్ మిస్‌లీడ్. త్రూఅవుట్ ద వరల్డ్ వైడ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ ఈజ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద సేమ్. అర్థమైందా? అందుకే ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్‌లో పనిచేసే కంపెనీలో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఫారిన్ అకౌంట్స్ అంతా ఇక్కడ చేస్తున్నారా లేదా మన వాళ్ళు? అందుకే మా యొక్క స్టూడెంట్స్ దే హావ్ బీన్ డూయింగ్ అమెరికన్ టాక్సేషన్ ఇన్ ఇండియా, హైదరాబాద్. దే ఆర్ ఆల్ అకౌంట్స్. Sometime I met my student, sir, I am working as accounts manager for American taxation. That's a reason this course will help you throughout the further jobs anywhere in the world. That's a reason you need to have a tomorrow if you want to go for a payroll accounting, do you want to go for a financial analyst capital, like our people have been working in financial accounting software also, like for financial organizations కానీ వేటికి కానీ అన్ని రకాలుగా ఉంటాయన్నమాట. అందుకే వన్ కోర్స్ త్రూఅవుట్ ద వరల్డ్ వైడ్, వేర్ ఎవర్ ద జాబ్స్ యూ కెన్ వర్క్ ఫర్ ఎ జాబ్స్ ఎనీవేర్ ఇన్ ద world. Our people, that's a reason we have students from other foreign countries also. That's a reason. It will help you a lot. I told you it is a very short term 3 months course only, online offline. Fees is also very reasonable with 20,000 rupees. ఇందులో ఇంకొకటి కూడా ఏమంటున్నానంటే అండి, ఇండియన్ అకౌంటింగ్, ఫారిన్ అకౌంటింగ్ అని అంటాం. దానికి సంబంధించి వన్ మోర్ థింగ్ వాట్ ఐ వాంటెడ్ టు, హౌ దస్ ఇండియన్ అకౌంటింగ్ అనేది ఎక్కడ వచ్చింది? ఈ దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే గన, ఇఫ్ యూ గో బ్యాక్ 1700 ఆ ఇయర్‌లో అప్పుడంతా ఏం చేశారు? అకౌంట్స్ వర్ నాట్ దేర్ ఇన్ ద దే వర్ మెయింటైనింగ్ అకౌంట్స్ in their own way. Somebody Pacioli or something, I think you might be. అందువల్ల వాడేం చేశాడు, ఈ వెంట ఇటలీలో అకౌంటింగ్ డబల్ ఎంట్రీ చాలా బాగుంది. ఈ దాని నుంచి మనకేమన్నా అకౌంట్స్‌లో మిస్టేక్స్, ఎందుకంటే అకౌంట్స్ అంటే డబ్బులకు సంబంధించి అవంతా బయట అదంతా మనం క్షుణ్ణంగా ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఏమైనా తప్పులు వచ్చినా కూడా అవి బయటపడతాయి. అట్లా అని అది స్ప్రెడ్ అవుట్ త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్, అదే మన దగ్గర కూడా ఉంది. దట్స్ ఎ రీజన్. ఓకే, థ్యాంక్ యూ.